హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్లోని ఫ్యాబ్ ఇండియా భవనంలో ఫైర్ యాక్సిడెంట్ కాగా భవనంలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. భయంతో ఉద్యోగులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 36లో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాబ్ ఇండియా అనే ఒక ఏదైతే షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో అయితే భారీగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో మంటలు రావడంతో ఒక్కసారిగా మొత్తం అయితే భారీగా మంటలు వ్యాప్తి చెందాయని చెప్పేసి ఇక్కడ ఏదైతే యాజమాన్యం చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే మంటలు చెల్లిన సమయంలో దాదాపుగా 50 మంది సిబ్బంది అయితే ఉన్నారు. వారు ఒక్కసారిగా భయాందోళనకు గురై ఒక్కసారిగా బయటికి అయితే పరుగులు తీశారు. మొత్తంగా మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ మంటలు ఏదైతే యాజమాన్యం మంటలు వ్యాపించిన సమయంలో 100కి డయల్ చేయడంతో ఒక్కసారిగా పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది వచ్చి ఇక్కడ మంటలు అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఏదైతే బట్టలకు సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ఉండడం వల్ల మంటలు తొందరగా వ్యాప్తి చెందాయని చెప్పొచ్చు. అగ్నిమాపక ఏదైతే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు అయితే తొందరగా ఇక్కడికి చేరుకొని మంటలను అయితే 2 ఫైర్ ఇంజన్లతో అదుపులోకి అయితే తీసుకొచ్చారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినా కానీ సరే ఇక అయితే దుస్తులకు సంబంధించిన మెటీరియల్ కాబట్టి పొగ పూర్తిగా వ్యాపించిందని చెప్పవచ్చు. మనం విజువల్స్లో క్లియర్గా చూడవచ్చు. మంటలు మాత్రం పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు తప్ప పొగని ఇంకా అదేవిధంగా పొగ ఎక్కువగా వస్తుందని కూడా మనం విజువల్స్లో క్లియర్గా కనిపించవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏదైతే మెటీరియల్ అయితే దుస్తులకు సంబంధించిన మెటీరియల్ ఉండడం అదేవిధంగా ఫర్నిచర్ సంబంధించిన ఎక్కువ మెటీరియల్ ఉండడంతో మంటలు అదుపులోకి తీసుకొచ్చినా కానీ సరే పొగలు మాత్రం చాలా ధాటిగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో కూడా ఏదైతే సంఘటన జరిగిందని చెప్పేసి సిబ్బంది చెప్తున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఏదైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది మొత్తం కూడా బయటికి పరుగులు తీయడం, అదేవిధంగా ఇదే ఒక ఫ్యాబ్ ఇండియా షాపింగ్ మాల్ పైన దాదాపుగా 4 సాఫ్ట్వేర్ ఆఫీసులు కూడా ఉన్నాయి. ఆ సమయానికి ఏదైతే సంఘటన జరిగిన సమయానికి సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా అప్పటికే వారు లాగౌట్ అయ్యి వెళ్ళిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈరోజు హైదరాబాద్లో ఇది 2వ సంఘటన అని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్లో ఏదైతే ఈవీ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా పార్కింగ్ స్థలంలో వేస్టేజ్ ఫర్నిచర్కి సంబంధించిన వేస్టేజ్ పెట్టడం వల్ల కూడా అక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ జరిగే అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అక్కడ కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే సమయానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తానికి ఈరోజు 2 సంఘటనలు అయితే జరిగాయి. 2 సంఘటనలు కూడా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. కానీ ఎవరికి అదృష్టవశాత్తు ఎవరికి కూడా ప్రాణాపాయం అనేది జరగలేదు. మొత్తానికి ఫైర్ సేఫ్టీ అధికారులు మరి కాసేపట్లో ఏదైతే ఈ సంఘటన స్థలానికి అసలు కారణాలు ఏంటి, ఎందుకు ఫైర్ జరిగా అంటే ఇది షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఆ మంటల్లో ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందని కూడా మరి కాసేపట్లో అయితే అగ్నిమాపక శాఖ అధికారులు అదేవిధంగా పోలీసులు అయితే తెలుపుతారు. కెమెరామ్యాన్ చైతన్యతో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.